రోజు మోకాళ్ళ మీద కూర్చునేది మీరు చూస్తున్నారు. అదే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు కూడా ఇదే సోహెల్ గాడు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. ఒక మాట అన్న, ఇది పెద్ద సినిమా కానీ ఇందులో ఒక చిన్న ఒక సీరియల్ నుంచి వచ్చినాడు ఒక చిన్న హీరోగాడు ఇందులో యాక్ట్ చేయడం వల్ల ఈ చిన్న సినిమా అయింది, లేకుంటే ఇది పెద్ద సినిమా అన్న నాది నేనే ఒప్పుకున్నా ఈ విషయం. మోకాళ్ళ మీద అదే ప్రసాద్ ల్యాబ్లో అడుక్కున్నా నేను. కావాలంటే ఇప్పటికి కూడా వీడియో ఉంటుంది. అది ఎవరు చూడరు. ప్లస్ తర్వాత మళ్ళా మొన్న అమర్దీప్ది లైక్ ఫ్యామిలీ మీద ఇది చేస్తూ ఉంటే అది చూసి నేను బాధపడ్డా. ఎందుకంటే అమర్దీప్ ఒక్కడున్నప్పుడు ఓకే కార్ని కొట్టిర్రు ఏదో ఇదైపోయారు అని అంటే అది వేరు. కానీ ఫ్యామిలీని నువ్వు ఇప్పటికి కూడా చూపిస్తా వీడియో, నీకు కావాలంటే నేను ప్లే చేస్తాను నీ దాంట్లో. ఇప్పుడు నేను మీ ఐ డ్రీమ్లో ఇప్పుడు ప్లే చేస్తా. బూతులు వాళ్ళ అమ్మని తిడుతూ, వాళ్ళ వైఫ్ని తిడుతూ, సో ఇవన్నీ బూతులు ఎట్లున్నాయంటే ఆ బూతులు చేస్తూ కార్ మీద అటాక్ చేయడం. నువ్వే చెప్పు అంటే ఎట్లుంటుంది అది? దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా, దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా చెప్తా. అదే కదా, దానికే కదా నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు మొన్న. ఇప్పుడు ఇందులో కమెంట్స్ లో, ఇప్పుడు కమెంట్స్ లో అవన్నీ అవే ఉన్నాయి. ఆ రీజన్ వచ్చింది ఇప్పుడు కమెంట్స్ లో. బూతులు వింటున్నావా? ఇందులో బూతులు ఉంటాయి. సో ఒక అమ్మని ఒక అక్కని తిట్టినట్టు బూతులు ఉన్నాయి. అటాక్ చేస్తున్నారు, అద్దాలు వాళ్ళకి కొడుతుర్రు, ఆ అద్దం పగిలిపోయినా కూడా మీద ఏదో ఇసిరేసిర్రు. నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు మన పేరెంట్స్తోని ఇప్పుడు మనం ఉన్నప్పుడు అంతమంది జనాలు ఉన్నారు. సరే సొసైటీ ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ఇంత నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారే, అదే క్వశ్చన్ వేస్తున్నారే కింద. మరి అదే వాళ్ళు అక్కడ అంతమంది ఒక ఆడపిల్లల లోపల ఉన్నప్పుడు అటాక్ చేస్తుంటే నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు అమర్కి అండ్ ప్రశాంత్కి జరిగిన యుద్ధం అది. అమరు ప్రశాంత్ని ఏదో అన్నాడు అది అని చెప్పేసి అయిపోయింది. నువ్వు బయటికి వచ్చి ఒక్కడున్నప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ అడుగు, ఒక్కడున్నప్పుడు నువ్వు చెప్పు, నువ్వు గట్టిగా మాట్లాడండి అందరూ, అది వేరు. కానీ ఆడవాళ్ళ మీద అంతగానో కారులో ఉన్నప్పుడు అన్ని పడేస్తూ ఇది చేస్తూ ఉంటే అంతెందుకు? గీతూ కారు తీస్తూ ఉంటే అద్దాలు వాళ్ళకి కొట్టడాలు అవన్నీ చేసిరు కదా, మరి అదే సొసైటీ ఎందుకు ఆపలేదు? ఈరోజు అందరు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు వచ్చి అరే నీకు నిన్ను దొక్కేస్తారు వాళ్ళు, ఇంతమంది జనాలు ఉన్నారు, నిన్ను వేసి పడేసేటోళ్ళు అలా చేసి ఉంటే అవన్నీ మాట్లాడతారు. నేను ఎందుకు ఆ మాట అన్నా? అంతమంది అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దిగి ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తావా? కుమ్మెత్తారు దిగితే. అందుకే నేను కారు వెనక గేర్ ముందర గేర్ వచ్చి వెళ్ళిపోయేటోండి అని అన్నా. ఎందుకు? నా ఫ్యామిలీని నేను కాపాడుకోవడానికి. అదే సినిమాలో నా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పేసి అనగానే విజిల్ వేస్తారు రా థియేటర్లో. ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు విజిల్ వేస్తారు. ఖైదీ సినిమాలో, ఖైదీ కాదు మన కాకి సినిమాలో అదేంది, మన కర్రే పట్టుకొని మన హీరో కార్తీ గారు ఒక రాజస్థాన్ ఏరియాలో వెళ్తే అందరు అటాక్ చేస్తారు. అటాక్ చేసి కర్రే పట్టుకొని విజిల్లు పడ్డాయి, అని చెప్పేసి విజిల్లు పడ్డాయి. అదే మిర్చి సినిమాలో ప్రభాస్ గారు నా ఫ్యామిలీ జోలికి వస్తుంటే అందరిని వేసి పడేస్తుంటే ఈ విజిల్ వేసి నీ అమ్మ కుమ్మురా అది కుమ్మని అన్నా అది అని అన్నారు. మరి అదే మాట నేను అవును ఆ టైంలో నాకు అనిపించింది, నేను వెనక గేర్ ముందర గేర్ వేసుకొని పోతా అని చెప్పేసి నేను పోతారా గుద్దుకుంటా పోతారా మా అంటే వెనక గేర్ వేసే ముందర అందరు పక్క జరిగిపోతారు, ముందుకెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడియో ఫంక్షన్లు అట్లన్నో, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తర్వాత ఇట్లా మాట్లాడినావు అది క్యాలిక్యులేట్ చేస్తున్నారే తప్ప నేను ఎందుకు చెప్పాను అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోలేదు. సరే నేను కామ్గా కూర్చోవచ్చు ధనుష్, నా జోలికి రాలేదు, నేను కామ్గా కూర్చోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్పినంటే అది తప్పు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మంచితనాన్ని ఆ టైంలో వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, దాని తర్వాత కూడా రియాక్ట్ ఆ మంచితనాన్ని మీరు ఇది చేసుకోకండి అని చెప్పిన. ఇంతమంది ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఏమైనా. తర్వాత పాపం ప్రశాంత్ గారు ఎంత సఫర్ అయ్యిండో అందరికీ తెలుసు. సో నేను ఒకటి చెప్తున్నా, నేను చెప్పేది ఏదైతే ఉంటుందో నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పుకునే రకం కాదు ఫస్ట్ థింగ్. సో ఇలా జరుగుతున్న ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి అన్నీ ఇలా చేస్తుంటే సోహెల్ ఇలా యాటిట్యూడు బలుపు అది ఇది అని అంటుంటే, బాబు నాకు బలుపు కాదురా, నేను
జనాల్ని ఎప్పుడు ఏమనలే నేను కేవలం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇట్లా అటాక్ చేయడము బూతులు తిట్టడం అలా ఉన్నారో వాళ్ళని సో అది అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా. దాన్ని ప్రతి ఒక్కరు మేము జనాలు లేకపోతే నువ్వు ఎక్కడిది అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇది చేశారు. బట్ నేను ఎప్పుడు ఏమనలే. నన్ను ఆదరించే వాళ్ళు 70% ఉన్నారు, 75% ఉన్నారు. నన్ను ఇష్టపడని వాళ్ళు 25% ఉన్నారు. సో నేను ఆదరించే వాళ్ళ గురించే మాట్లాడతాను. నేను అంటే ఆలోచిస్తా వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతా అంటే అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడానికి నేను ఇది చేస్తాను అంతేందుకు. మొన్న ఒకటి నెగిటివ్ వీడియో పెట్టిండు నా మీద, ఏదో ఈరోజు కాళ్ళ మీద కూర్చొని అదేంది మొన్న అదేంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి అదే మా ట్రైలర్ లాంచ్కి ఒక యంగ్ హీరోజ్ రాలేదన్నాడు. మాది ట్రైలర్ లాంచ్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు రాలేదు అది ఏందో ఒకటి వీడియో పెట్టి నాకు ఫోన్ చేసిన, అరే బాబు ఇది జరిగింది, ఇది సంగతి, నేను నీకు గ్యారంటీ ఇవ్వలేదు చూసుకో అది అంటే మళ్ళీ అతనే అవునన్న కరెక్టే కదా అని చెప్పేసి మళ్ళీ అతనే ఆ డిలీట్ చేసేసి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టిండు. ఇప్పుడే సోయల్ అన్నతో మాట్లాడడం. ఎందుకు అందరికి ఇంత ఎక్స్ప్లెనేషన్ రీజన్ ఎందుకు? భయం వేస్తుందా బ్రో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని? ప్రొడ్యూసర్గా ఉన్నావు కాబట్టి. ఒకప్పుడు ఏ యాటిట్యూడ్ లేదు కదా. ఏది ఏ యాటిట్యూడ్? ఒకప్పుడు ఇట్లా అందరికి ఫోన్లు చేయాలి, ఇట్లా వద్దు తీసి అని చెప్పాలి. లేదు, నేను 100% ఇది చేసిన. నేను 100% నేను ఇది చేసిన. లక్కీ లక్ష్మణ్ కూడా ఫోన్లు చేసి నేను చూడండి రాబాయ్ అది అని చెప్పేసి నేను అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఓకే, నాకు తెలుసు నేను తెరన్కాల నేను ఎంత ఇది చేసాను. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు నేను ఫోన్లు చేసి నేను విజయవాడలో వైజాగ్లో అందరికీ ఫోన్లు చేసి ఆ సోను అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు వానికి ఫోన్ చేసి వెళ్ళరా సినిమాకి అని చెప్పేసి అందరినీ పంపించడం నాకు జరిగింది. సో నేను ప్రతి సినిమాకి చేస్తాను. ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్కి కూడా అంతే. అందరికీ ఫోన్లు చేసి మీరు ఇప్పటికీ వీడియో ఉంటుంది, అరే ఫలానా నేను సినిమా చేసిన చూడండి అది ఇది అని చెప్పేసి ఏరియా వైజ్ చెప్తూ నేను వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. ఏ రోజు నా యాటిట్యూడ్ తగ్గలేదు. ప్రతి ఒక్కరికి లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ని అడుగు, నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్ని అడుగు, నేను ఎంత కష్టపడతానో ప్రమోషన్స్ విషయంలో, ఎంత నేను ఇది చేస్తానో నాకు తెలుసు. ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి. 100% వెళ్ళాలి, జనాలు వెళ్ళాలి, తెలుగు ప్రజలు అందరూ వెళ్ళాలి నా సినిమాకి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదొకటి. సో నాకు మెయిన్ ఏంటంటే అలా నెగిటివ్ కామెంట్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బలుపు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కదా, నాకేం లేదు బల్బు, అది నీకు తెలుసు. జోలికి వచ్చినప్పుడే అంట. అదే నేను హౌస్లో ఉన్నప్పుడు నా తప్పు లేనప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది అంటే మొత్తం విజిల్లు పడ్డాయి. మరి అదే కథ వేరుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అదే మాట చెప్తూ ఉంటే అదే సోయల్ గాడు ఎందుకు నెగిటివ్ అవుతాడో నాకు అర్థమవుతలేదు. అంటే అదొక రియాలిటీ షో, అదొక రియల్ వరల్డ్ అంటే కాదు. ఇప్పుడు రియల్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రియల్గా ఉండాలా చెప్పు కెమెరా ముందు, అది రియాలిటీ షో యాక్సెప్ట్ చేసారు. మరి అదే రియాలిటీ షోలో నేను రియల్గా కూడా అట్లా మాట్లాడుతుంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు?